అప్ప ముక్కు త్వరగా వేయమ్మా. ఉండవే కొంచెం ఆలోచించుకొని. ఇదిగో రాజు, ఇప్పుడు రావే గీత. ఏమిటమ్మా వచ్చేది? ఇదిగో ఆసు. ఆ దిక్కుమాల ఇంకా ఉంచావుతే. ఏమిటమ్మా, ఏమిటి గొడవ? నాన్న, అమ్మ గాడిదైపోయింది. ఇంతకు ముందు అట్లా కూడా గాడిదే నాన్న. ఆ సంగతి ఇప్పుడమ్మా మీకు తెలిసింది. ఏమే అడ్డగాడిదా? పని పాట లేకుండా పిల్లలు కూర్చోబెట్టి ప్యాకెట్ ఏమిటే? చాలండి చెప్పొచ్చారు. పొద్దున్న నుంచి రెక్కల ముక్కలు ఏదో చాకరీ చేసుకుని ఇదిగో ఇప్పుడు కాస్త రెస్ట్ పుచ్చుకుంటున్నాను. మీ ఫ్యాక్టరీ కూడా చూసుకోండి వెళ్ళండి. బాగా ఉంది లక్షణం. సరే గాని ఏమ్మా, అరుణ్ వచ్చిందా? అప్పుడే ఎందుకు వస్తుంది? అన్నగారి కూతురు బాగా నెత్తిరెక్కించి తిరుగుతున్నారుగా. మా కాలం నాడు మేమెరగా ఈ టిక్కిరిక్కులు పిక్కిరిక్కులను. విరూపం, ఎందుకే అస్తమానం దాన్ని అలా ఆడిపోసుకుంటావు? ఏదో ఫ్రెండ్స్ తో సరదాగా తోటకు వెళ్ళి వస్తుంటే నేనే పంపించాను. నూతులు కప్పెంతో నువ్వు అంతే. చిన్న రామారా, నీకు 100 ఏళ్ళ ఆయుష్. ఇప్పుడే నీ గురించి అడుగుతున్నానమ్మా. పిక్నిక్ అది బాగా జరిగిందా? చాలా హ్యాపీగా జరిగింది. చెల్లెలు, మీకోసం తోటలో ఉండే పూలన్నీ కొట్టుకొచ్చాను. మరి ఇదిగో కొబ్బరి బొండాలన్నా అవేది? అవి ముదరలేదు, అందుకని కుదరలేదు పిన్ని. నేను అనుకుంటూనే ఉన్నాను. ఒరే అప్పన్నా, ఒరే అప్పిగా కాస్త కాఫీ పడ్డా. ఇక ఈవేళ వంట వార్పు నా వల్ల కాదు. బాగుంది నీ వరస. నీకేమన్నా ఓపిక లేదా? ఎవరన్నా వంటాన్ని తీసుకొస్తే 3 రోజులు ఉండరు బాబా. ఇంకెట్లాగే సంసారం? ఏమిటి చిన్న, నేను లేను. పిన్ని, ఇవాళ నుంచి నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. నేను చక్కగా అందరికి వంట తీసి పెడతాను, సరేనా? భలే భలే. అయితే ఇవాళ నుంచి మనం అందరం బాగా భోంచేయి. ఏమిటి అయితే ఇన్నాళ్ళ నుంచి నా వంట బాగా ఉంటారా? ఆ మాట వేరే చెప్పాలా? మిమ్మల్ని అడిగానా? అత్తమ్మ, మేము వచ్చేటట్టున్నాం. మేము నిజంగా వచ్చి చేస్తామా? ఒరే తమ్ము, నేనే ముందు దండ పెట్టాను. నేను 2 సార్లు పెడతాను. నాయలు ఎప్పుడొచ్చారా? ఆ కప్పు చప్పుడైంది కదే, దాని వెనకే వచ్చి ఉంటారు. వాళ్ళతో పాటు నేను కూడా వచ్చేసారు బాబుగారు. అమ్ముడు లచ్చగా ఉన్నావురా? కులాసగానే ఉన్నాను. కార్డు ఒక రచ్చ కారు పంపించేదానిగా స్టేషన్ కి. ఏ మా కారు ఎందుకే? ఏం బాబుగారు బాగున్నారా? ఎవరు? మేమా? ఇదిగో ఇలా ఉన్నాం. నువ్వేనా చేతవి? కాదు, నేను సీతను. నువ్వుతే గీత అయి ఉంటావు. నువ్వు తప్పావు, నేను గీతని. తమ్ము సీత గీత సూర్యం చంద్రం. ఏమిటరా అది? సూర్యం చంద్రం పరాయి వాళ్ళు పిలిచినట్టు సూర్యం బావా చంద్రం బావా అని పిలవాలి. ఏమిటి ఇల్లంతా తాగుడుతారే? సీత గీత. మరి ఆ తా ఎవరు? అది తాగదురా, మా బావగారు కూతురు అరుణ. తమ్ముడు ఊరికే వచ్చేసేటి పెట్టి సామాన్ అది ఏం తెలదా? అయ్యో సుషమా, మర్చిపోయాను. అన్ని రిక్షాల్లో ఉన్నాయక్కయ్య. అప్పనా ఆ సామాన్లు లోపల పెట్టింది. ఏమండి అప్పన్నా, చాలా సామాన్లు ఉన్నాయి అక్కడ. మొత్తం 36. జాగ్రత్త. ఇదే నువ్వు కడుపు కడివే. నువ్వు పోయావా? నీ పోయానా? నాన్న పోయాడా? ఇంక బ్యాలెన్స్ తినరా? మొత్తం 33. అప్పన గారు, మొత్తం 33 సామాన్లు. రిక్షాలు మాత్రం అనేవి కాదు. ఏమిటి ఈ మధ్య మీకేమన్నా ట్రాన్స్ఫర్ అయింది ఏమిటి ఇక్కడికి? ఎవరు? నన్నా? నేనే రాజీనామా ఇచ్చి వచ్చేసాను. అయినా నీతి నిజాయితీ గలవాడు ఎవడు ఆ ఉద్యోగం చేయలేడు బాబుగారు. అవును పాపం. సరే, ఈ మధ్య లంచం తీసుకున్నందుకు గాను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిన వారి పేర్లు ప్రకటించారు పేపర్లో. ఇదేదో మీ పేరు ముందే ఉన్నట్టుంది చూడండి. కిట్టన వాళ్ళు వేయించుంటారా? కిట్టిన వాళ్ళు కాదు, కిట్టిన వాళ్ళే కాదు, రోజు వచ్చి వాళ్ళే. బెల్లపత్రి వాళ్ళ దగ్గర 1500 అంతం ఖర్చు. అప్పుడు లెక్క తప్ప 1000 లోపల తగలండి. కాఫీ టిఫిన్ రెడీ. అమ్మో వేస్ట్ చేయకూడదు టిఫిన్. తమ్ముడు టిఫిన్ తీసుకుంటా.